ప్రశాంత్ కిషోర్, బీహార్కి చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా సోషల్ మీడియా నడిపించే వ్యక్తిగా అందరికీ సుపరిచితులనే చెప్పుకోవాలి. అయితే 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడానికి ఇదే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పేసి, తెర వెనుక ఇతనే కథ మొత్తం నడిపించాడని చెప్పేసి కూడా అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక జగన్మోహన్ రెడ్డితో చెడి ఇతను బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అతను కూడా అనేక సార్లు బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ అదే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి జత కడుతున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం, నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పీకేతో జత కడితే ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మనం చూసుకున్నాం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రధానంగా ఐపాక్ టీంకి ఏ విధంగా అప్పచెప్పారు 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో వాళ్ళు చేసినటువంటి ఆ స్క్రిప్ట్లు కావచ్చు, ఇలా ప్రతిదీ కావచ్చు, ప్రజలందరూ కూడా చూశారు. సో మొత్తానికి 2019లో అధికారం చేపట్టాక అదే ఐపాక్ టీం పనితీరు ఏ విధంగా ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంటే సజ్జల భార్గవరెడ్డి ఆ విధంగా ఈ యొక్క ఐపాక్ టీం మొత్తం నడవడం కావచ్చు. ఒక్కసారిగా బయటకు వచ్చాక ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన నా మాట వినట్లేదు, ఆయన ఖచ్చితంగా ఓటమి చేయి చూస్తారని చెప్పేసి బహిరంగానే చెప్పాడు. అయితే కట్ చేస్తే అదే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఇప్పుడు యలహంక వేదికగా జగన్మోహన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నాడు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతుందో జగన్మోహన్ రెడ్డి 2.0 అది సాధించాలంటే పీకే వల్లే సాధ్యం అవుతుందని చెప్పేసి మళ్ళీ ఆయన టీంలో జాయిన్ చేసుకుంటానని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఇది వాస్తవమేనా, ఏమంటారు మీ మాటల్లో? అంటే జన్ సురాజ్ ఓకే, బీహార్లో ఫ్లాప్ అయింది. ఖాళీగా ఉన్నాడా ప్రశాంత్ కిషోర్? ఆయనకి 2% 3% ఓట్లు కూడా రాలేదు. మొత్తం ఒక 240 స్థానాలకేమో పోటీ చేశాడు. అన్ని స్థానాల్లో ఆయన డిపాజిట్లు పోయాయి. అంటే ఇప్పుడు పెరటి చెట్టు ఔషధానికి పనికిరాదా? ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు ఆయన పార్టీకి పనికిరాలా, జగన్ పార్టీకి పనికొస్తాయా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్, ఇప్పుడు ఐపాక్ ఎక్కడ ఉంది? ఇప్పుడు జేప్యాక్ కదా. ఐపాక్ వాళ్ళు మడిచిపెట్టి జేనే ప్యాక్ చేశారు కదా. ఇంకా ప్యాకప్ అయిపోయిన తర్వాత మళ్ళా ఐపాక్ని తెచ్చుకోవటం ఇదేంటిది? ఇప్పుడు ప్రజల్లో పరపతి కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ పోయిన పరపతి పెంచగలడా, తేగలడా? ఎంత ఫీజు? అంటే గతంలో ఆయనే ప్రకటించాడు, ఏది ఆయన సలహాలు సూచనలు కావాలంటే ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకైనా 100 కోట్లను ఇప్పుడు అన్నాడు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో. ఇప్పుడంతా 1000 కోట్ల ఇచ్చాడా అడ్వాన్స్? అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని మళ్ళా తెచ్చుకుంటున్నాడు. మొన్నే ప్రెస్ మీట్లో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? కళ్ళు మూసుకోమనగానే కళ్ళు మూసుకున్నారు, మరి 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకో కళ్ళు మూసుకోండి, ఇంకో 1.5 ఏడాది అయిపోద్ది, 1.5 ఏడాది తర్వాత నా పాదయాత్ర బిగిన్ అవుద్ది, ఒక 1.5 ఏడాది ప్రజల్లోనే ఉంటా, ఏదో కళ్ళు మూసుకో అని చెప్పాడు క్యాడర్తో, లీడర్స్తో. ఇప్పుడు కళ్ళు మూసింది ఈ పార్టీ. కన్ను మూసిన పార్టీని మళ్ళా కళ్ళు తెరిపించగలడా, బతికించగలడా ప్రశాంత్ కిషోర్? ఇప్పుడు ఇది చచ్చిన పార్టీ అయినాక ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల్లో కనుకుంటే ప్రశాంత్ కిషోర్ అవసరం ఉందా? ప్రజల్లో లేని జగన్ని ప్రశాంత్ కిషోర్ వచ్చి జనం ప్రజల్లో దించుతాడా? అసలు నీకే లేదు. జనం అంటే ఒక ఎలర్జీగా మారింది నీకు. అసలు ఎవరిని కలవట్లేదు. ప్యాలెస్లోనే ఉంటున్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే చేసావు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మబ్బుల్లో తిరిగావు. కనీసం ఒకళ్ళని కలిసి ఒక వినతి పత్రం తీసుకోవటం, ఒకళ్ళ కష్టం నష్టం విచారించటం ఏ నాడు ఏ పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఏదే చేశాడు, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే చేస్తున్నాడు. 22 నెలల్లో జగన్మోహన్ రెడ్డి 2 నెలలు ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో? మామూలుగా మనం లెక్క చూస్తే 20 నెలలు ఎలహంకేనా? ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేటానిక సలహా సూచనలు? కర్ణాటకలోనా? ఆయన పార్టీ ఇప్పుడు ఎక్కడుంది, అతను ఎక్కడ ఉన్నాడు? ఇది కదా ప్రజల్లో చర్చ. అంటే ప్రశాంత్ కిషోర్ అన్న జగన్మోహన్ రెడ్డిని యలహంక నుంచి ఎత్తి ఇక్కడ పెడతాడా లేదా? సరే, ప్రశాంత్ కిషోర్నే తెచ్చుకుందాం అనుకున్నాడు. రిషి సింగ్ ఏమయ్యాడు? జంపా. అప్పుడు రిషి సింగ్ పెళ్ళికి కూడా వెళ్ళారు వీళ్ళు. జగన్ భార్య భారతి మేడం వెళ్ళి అక్షంతలేసి, మరి ఆ రిషి సింగ్ అయిపోయిందా? అంటే ఇప్పుడు ఒకటి ఈషా సింగ్ ఏమైంది? ఎవరో ఇంకొక శిష్యురాలే. వీళ్ళంతా ప్రశాంత్ కిషోర్ శిష్యులే. ఈ రిషి సింగ్, ఈ ఈషా సింగ్. అదే ఏంటి ఆ పాట, రావాలి జగన్ కావాలి జగన్, ఆ పాట తీసుకుంది ఆమెంట. ఏది ఈషా సింగ్.
ఆమెను పెట్టుకోరాదు. అసలు ఆ సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ ఉన్నాడు? అసలు ఆయన కదా. అప్పుడు ఐపాక్ టీము వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు. ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలోనే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లాగానే. ఓకే, అదో డెన్ అయితే ఇదో డెన్ ఏమో. అందుట్లోనేమో అట్టపెట్టెలు, ఇందుట్లోనేమో ఈ ఐప్యాక్, అది మనీ ప్యాక్. అటు మనీ ప్యాక్ ఇటు ఐప్యాక్ కలిసి వైసీపీనే ప్యాక్ చేసి పారేసాయి. ప్యాక్ చేసి పారేసింది. దీంట్లో ఇప్పుడు ఒకటి మనం తీసుకున్న ప్రజలు అడుగుతోంది ఏంటంటే, ముందు జగన్మోహన్ రెడ్డి జనంలో ఉండాలి. దానికోసమే ప్రశాంత్ కిషోర్ని తెస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు ప్రజల్లో ఉండవు? ఎప్పుడో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానంటావేంటి? ఈ ఏడాదిన్నర ఏం చేస్తా? అసెంబ్లీకి పోవు. ఇప్పుడు పోనీ ప్రశాంత్ కిషోర్ని పెట్టుకుంటున్నావు కదా, అసెంబ్లీకి వెళ్ళమని సలహా ఇచ్చాడు అనుకో, వెళ్తావా? ఆయన చెప్తున్నాను వింటాడంటారా మరి? అంటే జగన్ చెబితే ప్రశాంత్ కిషోర్ వింటాడా? ప్రశాంత్ కిషోర్ చెబితే జగన్ వింటాడా? జగన్మోహన్ రెడ్డి ఎవరు చెబితే వింటాడు అని అడుగుతున్నా. ఊరికే ఇదంతా కూడా ఏంటంటే ఒక మిస్ప్రిజం, ఒక మాయ. ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు, ఇంకా మనకు అసలు డోకా లేదు అంటూ ఆ దెబ్బతిన్న మొరాలిటీ క్యాడర్లో, లీడర్స్లో పెంచే ప్రయత్నమా? 22 నెలల్లో అనేక ఆందోళనలకు పిలిపించాడు. ఒక్క ఆందోళనలో అతను పాల్గొనల. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అటు రైతు దీక్ష అన్నాడు, లేకపోతే కరెంటు పోర్ అన్నాడు, ఏదో ఫీజు పోర్ అన్నాడు, అనేక పిలుపులు ఇచ్చాడు. దేంట్లో అతను పార్టిసిపేట్ చేయాల. లేకపోతే మనం చూసాం, ఎప్పుడో ఏదో పెళ్ళికి వచ్చినట్టున్నాడు, అక్షంతలు ఏదో వేసినట్టున్నారు, ఈ లోపు వాళ్ళంతా రప్పానో ఏ ఫ్లెక్సీలు పెడతారు, లేకపోతే ఎవరో చచ్చిపోతే వస్తున్నట్టున్నాడు. అంటే నువ్వు రావాలంటే శవం పడాలా అనే ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. పరామర్శ. 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ ఏదో పెడుతున్నట్టున్నాడు. ఎన్నాళ్ళైంది ప్రెస్ మీట్ పెట్టి? ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకని పెట్టిన? ఇప్పుడు వాళ్ళు వచ్చాడు అసలు రాలేదా? బెంగళూరులో ఉన్నాడు. రాడా? అమరావతి చట్టబద్ధత తీర్మానం చేశారని అలిగాడా? ఎవరి మీద అలుగుతాడు? అమరావతి మీద. ఇప్పుడు జనం మీద అలిగితే చెరువు మీద అలిగినట్టే కదా. ఎవరికి నష్టం? ఎవరికి ఎండిపోద్ది? జగన్మోహన్ రెడ్డి ముందు అతను తెలుసుకోవాలి. అతని తప్పులు ప్రశాంత్ కిషోర్ దిద్దగలిగిన తప్పులు చేసావా? ఇప్పుడు వస్తాడు ప్రశాంత్ కిషోర్, ఏం చెప్తాడు? ముందు మీ చెల్లి ఆస్తులు నువ్వు పంచి ఇచ్చేయి, నీకు సగం పోయిన పరపతి వచ్చుద్ది, ఆమెకు ఇవ్వాల్సిన షేర్ ఏదో ఇచ్చేయండి అని చెప్తాడు. ఇస్తావా నువ్వు? అది నువ్వు ఆస్తి దప్ప అంటాడు. అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క అని ఏదో ఉంటుంది ఒక డీల్. అంటే నీకు ప్రశాంత్ కిషోర్కి 1000 కోట్లు ఇవ్వడానికి నీకు చెయ్యొచ్చుది, కానీ షర్మిలకి ఆస్తులు ఇవ్వడానికి రావా? ఎందుకు ఆమంటే అంత అక్కసు, అసూయ? మూర్తి భవించిన అసూయాపరుడిగా, స్వార్థపరుడిగా ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నాడు. ఇప్పుడు పోనీ ప్రశాంత్ కిషోర్ మొట్టమొదట అతను ఇచ్చే సలహా ఏంటంటే, మెమ్మని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకో అంటాడు. పెట్టుకుంటావా? ఆమె వచ్చుద్దా? ఎవరు? విజయమ్మ గురించి నేను మాట్లాడుతాను. వైఎస్ విజయం గారు. ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఒక్కడే కాదు వెంకట్, జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఆ రోజు అనేక కారణాలు. ఏది? ఆ రోజు తల్లి కన్నీళ్ళు, చెల్లి పాదయాత్ర, బస్సు యాత్ర, అసలు అనేక కారణాలు. నెక్స్ట్ స్వయంకృత అపరాధాలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు అప్పుడు చేసినటువంటి పిచ్చి పనులు. వివేకానంద రెడ్డి హత్య, లేకపోతే కోడికత్తి కేసు, అంటే ఒకటి వీటిల్లో కొన్ని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు ఉన్నాయి. ఆ కోడికత్తి ఇతనే ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కోడికత్తి రెడీ అవుతుందంటావా? ఇంకో గొడ్డలు రెడీ అవుతుందంటావా? అంటే కోడికత్తి ఆల్రెడీ చేస్తున్నట్టు ఇంకా సార్ పెద్దగా ప్లాన్ చేశారేమో. అంటే ప్రశాంత్ కిషోర్ కోడికత్తి వర్కౌట్ అయింది, కానీ రిషి సింగ్ గులకరాయి బెడిచికొట్టినట్టుంది. మొన్న గులకరాయ, మొన్న ఎలక్షన్కి ఎవరు? రిషి సింగ్, ఈషా సింగ్, భార్గవ్ వీళ్ళేదో మంచి రాయి ఒకటి పట్టుకొచ్చి చేసినట్టున్నారు. అది పదులు లేనట్టుంది, కత్తి అంత పదులు లేదనుకుంటా. అది అసలు రాయా పోడా? సునీత తిట్టింది, ఆ ప్లాస్టర్ తీసేరా మాకడ. అన్నాయి ఏంటి 15 రోజులు 20 రోజులు అట్ట నువ్వు అది పెట్టుకు తిరుగుతుంటే అది ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుద్ది, దానికి గాలి ఆడాలి, అది తీయను ఏదో చెప్పింది. ఆమె డాక్టర్ కదా. అవును, ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు అనగానే ఇప్పుడు అసలు ఇప్పుడు ఇదే అందరిలో చర్చ, కోడికత్తె లేకపోతే కదిరి గొడ్డల, గులకరాయ. ఈసారి ప్రశాంత్ కిషోర్ ఏ డ్రామా ఆడి జగన్ని జనంలోకి తీసుకెళ్తాడు? అప్పుడు మమతా బెనర్జీకి కూడా అతను ఒక డ్రామా ఆడాడు. ఆమె కూడా ఇట్లాగే బ్లూ యాప్రాన్ వేసుకుని హాస్పిటల్లో చేరటం. ఏది ఆమె ఏదో పడిందనో ఏదో కాలు ఇరిగిందనో అప్పట్లో అసలు ఆమె ఏదో మమతా బెనర్జీ
ఇప్పుడు మనకి అదే కదా, ఇప్పుడు కోడి కత్తి ఇతను పోయి అప్పుడు హైదరాబాద్లో జాయిన్ అవ్వటం, బుల్ గ్యాప్ అనేసి చేతి కట్టు కట్టడం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మళ్ళా వస్తున్నాడు అనగానే మనకి ఈ హాస్పిటల్ ఏంటి ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్ రెడీయా? ఏంటి బెడ్ రెడీ చేయాలి, అన్నీ చేయాలి. మళ్ళా జనంలో ఇంకొక మాయ, ఇంకొక డ్రామానా? ఈ డ్రామాలకి కాలం చెల్లింది. జగన్ నాటకం ముగిసింది, తెరపడింది. ఇంకా నేను మళ్ళీ తెరదీస్తా ఇంకో అంకం ఉందంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంది. ఆయన పార్టీ మళ్ళీ బతకాలన్నా, కొద్దో గొప్ప ఆ క్యాడరు ఆ లీడర్స్ నిలవాలన్నా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని కాదు ఇప్పుడు తెచ్చుకోవాల్సింది, పోయిన పరపతి తెచ్చుకోవాలి. అతను కోల్పోయినటువంటి నమ్మకాన్ని తెచ్చుకోవాలి, విశ్వాసాన్ని తెచ్చుకోవాలి. ఇవి అమ్మే కాదు, ఏది పరపతి, నమ్మకం, విశ్వాసం. ఇక్కడ కిలోల లెక్కనో టన్నుల లెక్కనో లేకపోతే 100 కోట్లు 1000 కోట్లకి అమ్మేవి కాదు. ఇవి కన్సల్టెన్సీలు ఇచ్చేవి కాదు. నమ్మకం పెంచే ఏ ప్యాక్ ఉందో చెప్పు, నేను కొనుక్కుంటా. విశ్వాసాన్ని తెచ్చేటటువంటి ఏ ప్యాక్కి వెళ్ళమంటావు? వేసుకుంటా ఆ ప్యాక్. ఇదేమన్నా 6 ప్యాకా? అంటే ఇప్పుడు ఒకటి కోల్పోయిన నమ్మకం, పోగొట్టుకున్న విశ్వాసం, ఇక అసలు మనకంటే అసలు మన దరిదాపుల్లో కూడా లేని పరపతి. ఈ 3 కావాలయ్యా. ఎక్కడ దొరుకుతాయి చెప్పు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కొనుక్కుంటాడు. ఎక్కడో దాకా వెళ్ళవసరంలా, వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకో, క్షమించమని అడుగు, విజయమ్మ కాళ్ళు పట్టుకో. షర్మిల కాళ్ళు, మళ్ళీ షర్మిలకు ఆయుష్ తగ్గుద్ది నువ్వు వెళ్ళి పట్టుకుంటే, నీకన్నా చిన్నది కదా. కాళ్ళు పట్టుకోవద్దులే కానీ ఆస్తి ఇచ్చేసి, ఆ బిడ్డలు ఉన్నారు కదా, నీ బిడ్డలకి ఎంత ఇస్తున్నావో, మీరు కొట్టిన సంపదే కదా, అదేమి కష్టపడి సంపాదించింది కాదు కదా. మరంట ఏదో ఆర్కేనో ఎవరో రాశారు, కొత్త పలుకు ఏదో చదివావా మొన్న? ఎవరో కమ్యూనిస్ట్ ఆయనకంట ఫండ్ పంపించమన్నాడంట రాజశేఖర రెడ్డి, ఎలక్షన్ ఫండ్. ఆయన మిత్రుడిని, ఎవరో మిత్రుడు, ఇంకెవరు పేరు రాయలేదులే కానీ కేవీపీ అయి ఉంటాడు. కేవీపీ గారు ఆ కమ్యూనిస్ట్ ఆయన, మనకు కావాల్సిన ఆయన, ఆయనకి ఫండ్ పంపించండి అంటే కమ్యూనిస్ట్ వాళ్ళకి మనకి ఎందుకు అన్నాడంట. ఏం మనం ఏమైనా కష్టపడి సంపాదించామా అన్నాడంటే ఈయన, ఎవరు రాజశేఖర రెడ్డి. నేనేమైనా మట్టి పని చేసి సంపాదించుకున్న డబ్బు ఇవ్వమంటున్నానా? కొట్టిన డబ్బు ఇవ్వటానికి నీకేంటనో ఏదన్నా? కొల్లగొట్టిన డబ్బే. అంటే రాజశేఖర రెడ్డి కొల్లగొట్టిన డబ్బు అన్నా పంచాడు కొంతమందికి, ఆయనకి ఇష్టమైన వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మాత్రం చెల్లికి కూడా పంచడా? అది ముందు అది కనుక సరి చేసుకుంటే, చెల్లితో పంచాయతీ సెటిల్మెంట్ చేసుకో. ప్రచారానికి వచ్చుదా రాదా అది వేరే విషయం, రాకపోయినా కనీసం చెల్లి రాజీ చేసుకున్నాడు అనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళుద్ది. సునీత మరి తన్ను కూడా మరి బతులాడుకుంటావా, బామాలుకుంటావా? సునీత సెటిల్ చేయాలంటే మళ్ళీ అవినాష్ రెడ్డి కోపం వచ్చింది, మళ్ళీ బాత్రూమ్ ఎందుకు వచ్చిన గోల. సునీతను పక్కన పెట్టేసి కనీసం మెమ్మ, ఎవరు, విజయమ్మ, ఈ 2 చేశాడనుకో పరపతి వస్తుంది, కొంతవరకు నమ్మకం పెరుగుద్ది, కొద్దిగా విశ్వాసం వస్తుంది. ప్రశాంత్ కిషోర్ వల్ల అవుద్దా ఈ 3 చేయటం? దేవుడి వల్ల అవుద్దా? విజయం వల్ల, శర్మిల వల్ల వచ్చింది. ఇప్పుడు దేవుడికి తెలుసు, కొడుకు తెలుసు అంది. నిజమేంటో నా దేవుడికి తెలుసు, నా కొడుకు తెలుసు అన్నది. ముందు ఆ కుటుంబ పంచాయతీ సెటిల్ చేసుకుంటే. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.